రాజకీయాల్లో మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే నాయకుల అసలు రంగు బయటపడుతోందా? అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తుంటే అడుగడుగునా యూటర్న్లే కనిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ 2015 నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని కావాలని 30,000 ఎకరాల భూమి ఉండాలని సపోర్ట్ ఇచ్చారు. 2019 ఎలక్షన్ల ముందు రాజధానికి దగ్గరగా ఉండాలనే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని నమ్మబలికారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక 2021లో మళ్లీ యూటర్న్, 3 రాజధానులంటూ గందరగోళం సృష్టించారు. అప్పుడు లేని మ్యావిగన్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వస్తోంది? 2024 ఎన్నికల వేళ మళ్లీ అమరావతి రాజధాని అంటూ పాతపాటే పాడారు. కానీ ఓటమి ఎదురయ్యాక ఇప్పుడు 2026లో మళ్లీ మాట మార్చి కొత్త రాగం అందుకుంటున్నారు. అసలు ఆయనకొక క్లారిటీ ఉందా? లేక కావాలనే రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా? దీనికి తోడు కొందరు ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ కవరప్ చేసే ప్రయత్నం. ఈ రాజకీయ నాటకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇకనైనా ప్రాంతీయ గొడవలు ఆపి